జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి మనం సుందరాకాండ పారాయణం విందాము. ఇది ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చు. ఇది ప్రయాణాల్లోని ఆ సమయాల్లోని చేసుకోవడానికి వీలుగా రచించారు. ఈ సుందరాకాండ దగ్గరుంటే ఏ కష్టాలు బాధలు ఉండకుండా ఆంజనేయ స్వామి మనకి ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు అని నా నమ్మకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్య వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్. ఎవరైనా హనుమంతుని ఎల్లవేళలా స్మరిస్తారో పూజిస్తారో జపిస్తారో వారికి బుద్ధి బలము యశస్సు ధైర్యము భయం లేకుండా మరియు రోగాలు లేకుండా ఆరోగ్యం ఉంటుంది. అలాగే జాడ్యాలు లేకుండా దుఃఖాలు లేకుండా ఉంటుంది. వాక్సిద్ధి కూడా కలుగుతుంది. ఈ విధంగా హనుమంతుని నామాన్ని తెలుసు కానీ తెలియక కానీ జపించిన కార్యసిద్ధి కలుగుతుంది. చిరాయు వర్ధిల్లు బ్రహ్మకల్పములు అని సాక్షాత్తు సీతాదేవి హనుమకిచ్చిన దీవెన. సప్త చిరంజీవుల్లో హనుమ ఒక్కరు. కార్యదీక్షకు హనుమ ఒక్క చక్కటి ఉదాహరణ. ఏ కార్యం చేయడానికైనా సిద్ధించడానికి హనుమంతుని కృప ఉంటే మనం ఏదైనా కూడా చేయగలుగుతాం. ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటాము. ఇక రామాయణం లభించడం మానవులకి ఎంతో అదృష్టం. ఇది పరమ పవిత్రమైన ఆది కావ్యం. ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని 6 కాండలుగాను 7వ కాండ ఉత్తరకాండగాను రచించారు. ఇది ధర్మ మార్గాలను బోధించే కావ్యం. ఇందులో ప్రధానమైనది సుందరాకాండ. ఇందులోని హనుమ యొక్క భక్తి బుద్ధి ధైర్యం విజయం అనే విషయాల గురించి 68 సర్గలుగా మొత్తం 2768 శ్లోకాలతో రాయబడింది. వేదసారాలైన శ్రీమద్ రామాయణం కాండ అన్నిట్లో కూడా ప్రముఖ స్థానం వహించింది. సర్వసుందరమైనది సుందరాకాండ. నిత్యం పారాయణం చేయబడుతూ భక్తుల యొక్క రోగాలు బాధలు భయాలు పోగొట్టి సర్వ కోరికలు తీరుస్తుంది. ఇందులోని హనుమంతుడు సుందరుడు, రాముడు సుందరుడు, లక్ష్మణుడు సుందరుడు, సీతాదేవి సుందరమైనది. అంటే సుందరంగా చక్కగా అడవులు కానీ వనాలు కానీ ఎంతో గొప్పగా ఇది వర్ణించడం జరిగింది కాబట్టి దీన్ని సుందరాకాండ అంటారు. ఈ కావ్యాన్ని ఒక పాట రూపంలో ధ్యానం చేస్తే మోహన రాగంలో మోహింపబడతారు. ఇక మనం సుందరాకాండ మొదలు పెడదాము. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనసు వాయువు ఒకేలాగా పరిగెడతాయి. మనసుని ఆఫ్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది వాయువుని బట్టే కదులుతుంది. వాయువును అదుపు చేయవచ్చు. ప్రాణాయామాన్ని కనుక నిత్యం అభ్యసిస్తూ ఉంటే కనుక మనం తీసుకునే శ్వాసలు తగ్గుతాయి. తద్వారా మనసు నిలకడగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా అవుతుందో జితేంద్రియులు అవుతాం. అంటే ఇంద్రియాలను జయిస్తాం. అప్పుడు బుద్ధిలో బృహస్పతి అవుతాం. అంటే గొప్పవారం అవుతాం. వాయునందనుడు హనుమ అందుకే మారుతి అని పేరు కలిగింది. వాయువుకి మరుత్ అని మరో పేరు. వాయువు ఆపు చేసుకోవాలంటే
వాయునందుడైన హనుమ కృప మనకి కావాలి. ఆయన కృప పొందాలంటే హనుమను నిరంతరం స్మరించాలి. హనుమ నామస్మరణ ప్రాణాయామంతో సమానం. సుందరాకాండ మొదటి సర్గ. జాంబవంతుడు మొదలైన వానర యోధులందరూ కలిపి హనుమంతుని ఉత్సాహపరిచి తర్వాత హనుమ రావణుడు సీతను అపహరించి దాచి ఉంచిన లంకా నగరం సముద్ర మార్గంలో ఆకాశంలో ప్రయాణం సాగించడానికి పూనుకున్నాడు. సాగరం లంఘించడం చేయడం అనువుగా తన శరీరాన్ని పెద్దగా ఎన్నో రెట్లుగా పెంచి తలను మెడను నెక్కబడుచుకొని ఒక వృషభ రాజ్యంలాగా ప్రకాశం ఉన్నాడు. మహేంద్ర పర్వతం పైన నిలబడి ముందుగా తండ్రి అయిన వాయుదేవుడికి, గురువైన సూర్యుడికి, ఇంద్రుడికి, బ్రహ్మకి, పంచభూతాలకి నమస్కరించి ప్రయాణమయ్యాడు. ఎందుకంటే పంచభూతాలకి, నవగ్రహాలకి, అలాగే అష్టదిక్పాలకులకి ఏదైనా మనం పని చేసేటప్పుడు నమస్కారం చేసుకుంటే ఆ పని కార్యసిద్ధి జరుగుతుంది. అందుకని ఇలాగా ఎవరైనా సరే ఇలా నమస్కారం చేసుకొని పని మొదలుపెట్టాలి. లంఘనం చేయడానికి వీలుగా 2 చేతులు చాచి కాళ్ళతో పర్వతాన్ని మదించాడు. అలా మదించినప్పుడు కొండపైన పువ్వులు నేలకు రాలే. ఆ ఒత్తిడిలో కొండ నుంచి జలములు ప్రవహించినాయి. ఖనిజాలు బయటకు వచ్చాయి. జంతువులు వికృత స్వరాలతో గోల పెట్టాయి. ఎందుకంటే ఇవి ఆయన పెద్దగా శరీరాన్ని చేయడం వల్ల ఆ బరువుకి చెట్లు అన్నీ కూడా అలలు కదులుతాయి కదా. అందువల్ల వీటి అన్నిటికీ కూడా బాధ కలగడం జరుగుద్ది. కాబట్టి అవి గోల పెట్టాయి. పుట్టల నుంచి సర్పాలు బయటకు వచ్చాయి. కసిగా తమ వాడి కూరలతో రాళ్లను కరవడం మొదలుపెట్టినాయి. విషాన్ని వదిలిపెట్టాయి. వీర విహారం చేశాయి. విద్యాధరులు భయపడి ఆకాశంలోకి ఎగిరారు. హనుమ తన రోమాలను దేహాన్ని విదులుస్తూ చేతులు చాచి 2 భుజాలను కంఠానికి బిగపెట్టి తనలో బలాన్ని తేజస్సును నింపుకొని తనతో వచ్చిన వానరులతో ఇలా అంటున్నాడు. ముందుగా లంకకి వెళ్ళి సీతను వెతుకుతాను. అక్కడ సీత కనపడకపోతే అక్కడి నుండి స్వర్గానికి వెళ్తాను. అక్కడ లేకపోతే మరలా లంకకు వెళ్ళి రావణుని లంకతో పాటు పెళ్ళగించి రాముని పాదాల వద్దకు పడేస్తాను అని అంటూ హనుమ తనే గరుత్మంతుడిలా భావించుకొని పైకి ఆకాశంలోకి ఎగిరాడు. హనుమ ఎగిరిన వేగానికి చెట్లన్నీ అతనితో పాటు కొంత దూరం ఎగిరి క్రింద పడింది. పువ్వులు అన్ని గాల్లో ఎగిరి సముద్రం అంతా పరుచుకున్నాయి. అతడు చాచిన చేతులు చూడటానికి 5 తలల పాములా కనపడ్డాయి. మెరుస్తూ అతని 2 కళ్ళు 2 అగ్నిగోళాల్లా కనబడుతున్నాయి. నిలబడిన తోక ఇంద్రధనుసులా కనబడుతుంది. అతడి వేగానికి సముద్రం అంతా అల్లకల్లోలమైంది. ఎంతో ఎత్తు ఎగిసిపడింది. సముద్రంలో జంతువులు చెల్లాచెదురైనాయి. మేఘాలతో దోబూచులాడుతున్న చంద్రుడిలా ముందుకు సాగుతున్న హనుమ మహావేగంతో మహాకార్యసిద్ధికై వెళ్తున్న హనుమని చూసి సూర్యుడు చల్లపడ్డాడు. దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు అందరూ కూడా అతన్ని పొగిడారు. అలా సముద్రంపై ఎగురుతున్న హనుమ మయనాక పర్వతం మీద ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్ళమనగా, నేను రామకార్యసిద్ధికై వెళ్తున్నాను, ఎక్కడ ఆగకుండా వెళ్ళాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను అంటూ వెళ్ళాడు. మైనాకుడు చేతిని స్పృశించి మరలా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమని పరీక్షించాలని దేవతలు నాగమాత సురస పంపగా హనుమను ఆమె కూడా జయించి ఆమెను జయించి ఆవిడ సంతోషపడిన తర్వాత ముందుకెళ్ళాడు. అలాగే సింహిక అనే ఒక రాక్షసి కూడా హనుమని చంపబోయింది.
హనుమ యుక్తిగా సింహకని చంపి ముందుకు వెళ్ళాడు. అలా ప్రయాణం 100 యోజనాలు దాటిన తీరం దగ్గరికి వెళ్ళి సమీపం దగ్గరికి వెళ్ళి దూరం నుంచి లంకను చూసి తన శరీరాన్ని చిన్నగా చేసుకున్నాడు. ఇక రెండవ సర్గ. మహావీరుడు హనుమ మహాసముద్రాన్ని దాటి త్రికూట శిఖరం నందు లంకా నగరం చూడగానే ఆ లంకా నగరం ఎంతో అందంగా ఉంది పుష్పాలతో. మరి ఇది సుందరాకాండ, అన్నీ సుందరంగానే ఉంటాయి. లంకా నగరం చాలా సుందరమైన నగరం. అమ్మవారు ఎంతో ఆనందంగా శివుణ్ణి కోరి కోరి లంకా నగరాన్ని కట్టించుకుంది. బంగారు గోడలతో ఎంతో సుందరంగా ఉంటుంది. రావణాసురుణ్ణి బ్రాహ్మణుడిగా వచ్చి గృహప్రవేశం చేయించమని పంతులుగా తీసుకొస్తే ఆయన అలాగే అంతా చేశారు. బాగుంది. అన్నీ అయిన తర్వాత నీకు దక్షిణగా ఏం కావాలో కోరుకోమని అడిగారు పరమశివుడు పార్వతీమాత. అడిగితే ముందుగానే శివుడు నీకు అంత ఇల్లు అవసరమా అంటే, అందరికీ ఇల్లు ఉంది స్వామి, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలని ఉందంటే నువ్వు ఆలోచించుకో అని చెప్పి ముందుగానే చూశారు ఆయన. ఈ బ్రాహ్మణుడైన రావణాసురుణ్ణి నువ్వు ఏం కావాలో దక్షిణగా కోరుకో అంటే, అమ్మ నువ్వేమనుకోకు, నాకు ఈ లంకా నగరాన్ని దక్షిణగా ఇమ్మది. అంతే. ఆ జగదంబ బొటబొట కన్నీళ్లు కార్చుకొని బాధపడి మరలా ఆవిడ కైలాసానికి వెళ్ళిపోయారు. అంతటి గొప్ప లంకా నగరం. ఆ లంకా నగరాన్ని సుమారు 100 యోజనాలు దాటగలడు. కానీ ఇంత పెద్ద లంకా నగరంలో సీతను ఎలా వెతకాలి అని నిరుత్సాహపడ్డాడు. కానీ తాను వచ్చిన పని గుర్తు చేసుకొని కార్యోన్ముఖుడయ్యాడు. సీతాపహరణ జరిగినందుకు వలన లంకా నగరంలోని మరింత రక్షణ చేయాలని లంకా నగరంలో చుట్టూ బంగారు ప్రాకారాలతో పెద్ద పెద్ద మేడలు, విశాలమైన వీధులు, లెక్కలేనన్ని కోట బురుజులు, లతలు చెక్కబడిన బంగారు ద్వారాలతో స్వర్గ రాజధాని అయిన అమరావతిలా మెరిసిపోతుంది. విశ్వకర్మతో నిర్మించబడిన ఈ లంకా నగరం అత్యంత సుందరంగా ఉంది అని అనుకుంటూ ఉత్తర ద్వారం సమీపించి ఇలా అనుకున్నాడు. ఇంత రక్షణలో ఉన్న ఈ లంకను వానరులందరూ కలిసి వచ్చినా ఈ లంకను ఏమైనా చేయగలరా? రాముడు ఎంత బలవంతుడైనా లంకకు కష్టపడి చేరుకున్న ఈ దుర్భేద్యమైన కోటను ఛేదించగలడా? లంకను చేరాలంటే నాకు అంగదుడికి, వాయువుకి, సుగ్రీవుడికి మాత్రమే సాధ్యం. మరి మిగతా వారు ఎలా రాగలరు? కానీ ముందుగా సీతను వెదకాలి, ఆ తర్వాత ఏం చేయాలా అని ఆలోచిద్దాం అనుకుంటూ ముందుకెళ్ళాడు. ఈ రాక్షసుల కళ్ళు కప్పి సీతను వెదకాలి అంటే ముందుగా నేను ఈ శరీరాన్ని చిన్నగా చేసుకోవాలి, అప్పుడే నేను సీతను వెతకగలను అని అనుకుంటూ లంకలోకి ప్రవేశించాడు. ఇక 3వ సర్గ. శ్రీ హనుమ శ్రీరామచంద్రుడికి కష్టాన్ని, బాధని, సీత దూరమైన బాధని తీర్చాడండి. కాబట్టి ఈ సుందరాకాండ మనకి కూడా ఆ రామచంద్రుడినే కష్టం నుంచి కాపాడి ఆ సీతని ఆ రావణాసురుడు చెర నుంచి బయటికి రావడానికి రాముడికి సహకారం చేసిన ఆ హనుమ మనకి ఉన్న ఈ కష్టాలే ఎంతండి మనకి, ఆ కష్టాలని ఆ హనుమ మనకి తీరుస్తారు. కాబట్టి మీరు మనోకష్టాలు తీరుతాయి ఈ సుందరాకాండ వినడం వలన, చదవడం వలన అని పూర్తిగా నమ్మకంతో మనస్ఫూర్తిగా మీరు కూడా ఈ సుందరాకాండ వింటూ ఉదయాన్నే ఆ హనుమకి దీపారాధన చేసుకొని ఒక పండు కానీ, తీపి పదార్థాన్ని కానీ, హనుమకి ఇష్టమైన ఏదైనా పండు కానీ ప్రసాదం పెట్టుకోండి. ఇది పూర్తిగా విన్న తర్వాత నమస్కారం చేసుకొని ఆ స్వామికి ప్రసాదం సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి ఇతరులకు కూడా వితరణ చేయండి. ఇక 3వ సర్గలో లంకలో ప్రవేశించడానికి కావలసిన బలం సమకూర్చుకొని అటు ఇటు చూసి లంకా నగర ప్రాకారం దగ్గరికి
హనుమ వచ్చారు. బంగారు ద్వారాలతో, వైడూర్య అరుగులతో, వజ్రాలు, స్ఫటికాలు, ముత్యాలతో చేసిన నేలలతో, మంగళవాద్యాలతో, ఆ ఘోషతో అమరావతిలా మెరిసిపోతుంది ఆ లంకా నగరం. చూసిన వెంటనే ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. హనుమకు కూడా సంతోషపడ్డాడు. దుర్భేద్యమైన రక్షణతో ఉన్న ఈ నగరాన్ని గెలవడం ఎవరికైనా సాధ్యమా? మాలో కూడా కొంతమంది మాత్రమే సాగరం దాటగలం. మరి రామలక్ష్మణులకు సాధ్యం కాగలరా? సాధ్యం అవుతుందా అని అనుకుంటున్నారు. వారు మహాపరాక్రమవంతులు, వారికి సాధ్యం కానిది ఏముంటుందిలే అని మరలా అనుకున్నారు. ఆయనకంతా అనుమానం వస్తుంది, మళ్ళీ అనుమానం నివృత్తి చేసుకుంటున్నారు. నగర ద్వారం దాటిపోయారు. అంతే, మారుతిని చూసి లంకానగర దేవత పెద్దగా కేకలు పెడుతూ ముందుకొచ్చి హనుమని ఆఫ్ చేసింది. నేను లంకానగర దేవతను, నువ్వు ఎవరివి, ఎలా వచ్చావు, నిజం చెప్పు, వెనక్కి వెళ్ళు లేదా నా చేతిలో చస్తావు అంది. ఆమెను చూసి మారుతి, ఈ లంకలో కోటలు, బుర్జులు, ప్రాకారాలు, మేడలు, మిద్దెలు చాలా అందంగా ఉన్నాయని చూద్దామని వచ్చాను అన్నాడు. దాంతో లంకిని, వీల్లేదు, వెనక్కి వెళ్ళంటూ హనుమని ఒక్క గుద్దు గుద్దింది. దాంతో హనుమ ఆమెను ఒకే ఒక్క గుద్దు గుద్దాడు. ఆ ఒక్క దెబ్బతో ఆమె కింద పడి విలవిల్లాడిపోయింది. గర్వం పోయి తనకి బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒక వానరుడు నిన్ను గెలిచిన నాటి నుంచి రాక్షసులకి కీడు జరుగుతుంది, కాబట్టి నువ్వు స్వేచ్ఛగా లంకా నగరంలోకి వెళ్ళి సీతను వెతుకు అని చెప్పి లంకిని చెప్పింది. అంటే బ్రహ్మదేవుడు ముందుగానే, ఇవన్నీ బ్రహ్మరాతలోనే ఉన్నాయి కదా, బ్రహ్మదేవుడు ఆ లంకినికి ముందుగానే చెప్పాడు. అంటే నువ్వు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు వచ్చినప్పుడు ఆయన చేతిలో నువ్వు నీ చేయి నిన్ను జయిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ లంకకు ముప్పు జరుగుద్ది అని చెప్పి అతనికి మార్గాన్ని ఇవ్వు అని చెప్పి బ్రహ్మదేవుడు ముందుగానే ఆ లంకినికి తెలియజేశారు. ఇక 4వ సర్గ. మహాబలవంతుడైన మారుతి లంకా నగర దేవతలను గెలిచి ద్వారం నుండి కాకుండా ప్రాకారం పైకెక్కి లోపలికి ఎడమకాలు మోపి ప్రవేశం చేశాడు. ప్రయాణం చేసే సమయాల్లోని, వివాహ సమయాల్లోని కుడికాలు పెట్టి ముందు వెళ్తే మంచి జరుగుతుంది. శత్రువులు ఇళ్ళలోకి ప్రవేశించినప్పుడు, ఇష్టం లేని వాళ్ళు చోటుకు ప్రవేశించినప్పుడు ఎడమకాలు మోపాలని శాస్త్రాల్లో రాసింది. అందుకని శత్రువుని కించపరచాలి అనే ఉద్దేశంతో రాజమార్గాన లంకా నగరానికి ప్రవేశించిన మారుతి అటు ఇటు ఒక్కొక్క ఇంటిని, ఆ ఇంటి పరిసరాన్ని గమనిస్తూ సుందరంగా ఉన్న లంకా నగరం తిరుగుతున్నాడు. ఆయన ఆ ఇళ్లలోని పాడుతున్న స్త్రీలు, వారు ధరించిన ఆభరణాలు, సవ్వడులు, కొన్ని చోట్ల చప్పట్లు, ధ్వనులు, రావణ పారాయణ స్తోత్రాలు ఇవన్నీ వినపడుతున్నాయి. చూసారండి సుందరాకాండ అంటే ఎంత సుందరంగా ఉందో. ఆ మార్గాల్లో కాపలా కాయసు రాక్షసులు విచిత్రంగా బోడుగుండ్లతోని, ఒక్క కన్నుతోని, ఒక చెవితోని, పెద్ద కడుపులతోని, పొడుగ్గా, పొట్టిగా, కురూపులుగా, మంచి తేజస్సు కలవారుగా, పట్టాకత్తులు పట్టుకొని, ఆయుధాలు, తెడ్లు, తాళ్ళు, శూలాలు పట్టుకొని ఎందరో కాపలా కాస్తున్నారు. రథాలు, బండ్లు, విమానాలు, గుర్రాలు, 4 దంతాలు కలిగిన ఏనుగులు, మృగాలతో, పక్షులతో. అంటే 4 దంతాలు కలిగిన ఏనుగులు ఉంటే మంచిది, ఇంట్లో ధనధాన్యాలతో లక్ష్మీదేవి కళకళలాడుతూ ఇంట్లో ఉంటుందని అంటారండి. అక్కడ ఆ 4 దంతాలు కలిగిన ఏనుగులు ఉన్నాయట. పక్షులతో రక్షించబడుతున్న రావణాంతపురం హనుమ చూశాడు. విలువైన ముత్యాలతోనూ, మణులతోనూ, అగరు చందనాలతో నిండిన ఆ రావణాంతపురంలో మారుతి ప్రవేశించారు. ఎంతైనా ఆ జగదంబ పరాత్పర శ్రీదేవి మాత
నిర్మించుకున్న లంకా నగరం కదండి అది. ఇక 5వ సర్గ. వెండి పంజరాలతో ఉన్న హంసల వలె, షోడశ కళా పరిపూర్ణుడి వలె స్వచ్ఛమైన కాంతితో మచ్చుగల సముద్రంను ఉప్పొంగేలా చేయవాడు, చీకట్లు పారద్రోలి శక్తి కలవాడు అయిన చంద్రుడిలా ప్రకాశం హనుమ చూశాడు. రావణాంతఃపురంలో ఎంతోమంది స్త్రీలు పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. అక్కడ రాక్షసులు ఒకరికొకరు తిట్టుకుంటూ గర్వంతో బోరలు ఇర్చుకుంటూ, అంటే ఒళ్ళు ఇర్చుకుంటూ, కొందరు విచిత్రమైన వేషధారణతో ధనుస్సు ఎక్కి పెడుతూ, కొందరు చందనాలు పూసుకుంటూ, కొందరు భర్తల మీద కోపంతో నిష్ఠూరాలు విడుస్తూ స్త్రీలు కొందరు మారుతిని చూశారు. ఉత్తమ పురుషులను, గుణవంతులను, మంచి పేరు గలవారు ఉత్తమ స్త్రీలను భర్తలకు అనుగుణంగాను మసులుకొను స్త్రీలు సిగ్గుపడుతూ స్త్రీలను, భర్త కౌగిళ్లలో ఒదిగిపోయిన వారు, భర్త తొడల మీద సేద తీరిన వారు, భర్తలను ఇష్టమైన రీతిలో మద్యపానాలలో పాల్గొనేవాళ్ళు, ఎల్లవేళలా సంతోషం నిండి ముఖములు కలిగిన వాళ్ళు, భర్తతో సుఖించి ఆదరాలు నిద్రపోతున్నవారు హనుమ చూశాడు. కానీ సీతకై ఎదుగుతూ హనుమ వారి మధ్యలో రాముడు చెప్పిన గుర్తులున్న సీత ఎక్కడైనా కనబడుతుందేమో అని చూశాడు. సనాతన ధర్మ మార్గంలో నడవబడిన ఆయన రాముని విరహంతో వేగుతున్నది ఆయన కన్నీళ్లతో దగ్ధమైన కంఠం కలిగిన పూర్వము పథకంతో మెడ మెరుస్తూ కలిగిన మనస్తాపం కలిగినటువంటి ఆయన సీత మాత్రం హనుమకు అక్కడ కనబడలేదు. అంటే శ్రీరాముడితో ఆనందంగా సంతోషంగా దగదగలాడుతూ మెరిసే ఆభరణాలతో ఆనందంగా ఉన్న సీత అతనికి కనపడలేదు అని అర్థం. ఇక 6వ సర్గ. హనుమ అన్ని భవనాలు తిరుగుతూ ఎర్రని ప్రాకారం గల రావణుని భవనం చేరి అక్కడ మందిర శోభను చూసి ఆశ్చర్యపడ్డాడు. వెండి బంగారు పూతలు కలిగిన ద్వారాలు, చావడులు రాక్షసులతో రక్షింపబడుతూ రాక్షస స్త్రీలతో నింపబడి ఉన్నాయి. ముందుగా హనుమ రావణుడికి కావలసిన వారు ఇండ్లకి చూశాడు. ప్రహస్తు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఇంట్లో వెతికాడు సీత కోసం. తర్వాత మహోదరుని విరూపాక్షుడు, విద్యున్మాలి, వజ్రధనుషుని, ఇంకా ఇంద్రజిత్తు, జంబుమాలి, ధూమ్రాక్ష, సంపాతి, ఇలాగా ముఖ్యమైన రాక్షసుల ఇళ్లలో అంతా వెతికాడు. ఇంకా వారి ఇళ్లలో వస్తువులు, సామాగ్రి, అలంకారాలు, ఐశ్వర్యం చూసి ఆశ్చర్యపడ్డారు. అలా వెతుకుతూ రావణుని భవనం చేరుకున్నాడు. అక్కడ అనేక రకాలైన ఆయుధాలతో భవనాన్ని కాపలా కాస్తూ ఉన్న రాక్షస సమూహాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. మహాకాయులైన రాక్షసులు ఎర్రని, తెల్లని, నల్లని గుర్రాలు, శిక్షణ పొందిన ఏనుగులు, మదగజాలు మొదలైనవి రావణుని మందిరం వద్ద హనుమంతుడు చూశారు. రత్నకాంతులతో రావణుని తేజస్సుతోనూ సూర్యుని వల్లే శోభిస్తున్న మంచాలు, ఆసనాలు, ముఖ్యమైన వస్తువులన్నీ బంగారంతో చేసినవే. కుబేరుడి భవనంలాగా ఐశ్వర్యంతో తొలతూగుతున్న రావణుని మందిరంలోనికి హనుమ ప్రవేశించాడు. ఇక 7వ సర్గ. రత్నాలు, వైడూర్యాలు, బంగారాలతో నిర్మించిన ఎన్నో మేడలను, వాటి అందున్న గదులు, వివిధ ఆయుధాలు, శాలలు, మారుతి అవన్నీ చూసి ఎటువంటి దోషాలు లేకుండా రావణుడు తన బలంతో సంపాదించిన అనేక ప్రాసాదాలు చూశాడు. రావణుని బల పరాక్రమాలకు ప్రతిరూపంగా ఉన్న ఒక మహాసౌధం చూశాడు. భూలోక స్వర్గంలా ఉంది. వృక్షాలు రాలిన పుష్పాలతో మహాపర్వతంలా మెరుపు తీగల్లాగా సుందరీమణులు నడుస్తూ రత్నాలతో నిర్మితమైన మేడపై
పైన భాగం గల రావణుని మహాసౌధం చూశాడు. అనేక రకాలైన రత్నాలతో ముత్యాలతో కాంతులు వెదజల్లుతున్న మహాపుష్పకాన్ని పేరు గల ఒక విమానం హనుమ చూశాడు. పగడాలు తాపడంతో అందమైన చిలుకలు, గోరువంకలు, హంసలు మొదలైన వాటి గోడల మీద చిత్రీకరణ చేసి ఒక మహాపర్వతంలాగా ఉన్న ఆ విమానాన్ని మారుతి చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. అక్కడున్న అన్ని ప్రదేశాలు చూసి రామపత్ని కనపడక బాధపడ్డారు. ఇక పాపం ఆయన అలా తిరుగుతూ ఉన్నారు సీతాదేవి. ఇది ఈ లంకా నగరం నిజంగా మనం మణిద్వీప వర్ణంలో విన్నాం కదండి. అంత అందంగా అమ్మవారు కట్టించుకున్నారు. అలాంటి అందమైన ఈ లంకా నగరాన్ని అమ్మవారు కోల్పోయినందుకు ఆమె ఎంత బాధపడి ఉంటారు. ఆ లంకేశ్వరుడు, రావణాసురుడు అమ్మవారిని ఎంత మానసికంగా బాధ పెట్టారో చూసారా అండి. ఇక 8వ సర్గ. హనుమ రావణుని ప్రాసాదం మధ్యలో మణులతోనూ వజ్రాలతోనూ బంగారంతోనూ నిర్మించబడిన ఆ పుష్పక విమానాన్ని చూశాడు. విశ్వకర్మ ఎంత గొప్పగా నిర్మించిన ఈ విమానం యజమాని కోరినట్లు ఆకాశం కలిగి ఆకాశానికి ఒక గొప్ప అలంకారంగా ప్రకాశిస్తుంది. ఈ పుష్పక విమానం కుబేరుడిది అని చెప్పి నేను ఒక చోట కథలో విన్నానండి. రావణాసురుడు అన్నగారు కుబేరుడు కదా, ఆయన నుంచి బహుమతిగా పొందాడు. బహుమతిగా కాదులేండి, ఆయన రావణాసురుడు ఎలా తీసుకుంటారు? ఈ లంకా నగరాన్ని తీసుకున్నారు. ఇది ఒక లెక్క అమ్మవారి నుంచే తీసుకున్నారు కదా. దీనిలో ఒక భాగం కూడా అశ్రద్ధగా నిర్మించలేదు. దానిలో అమూల్యమైన రత్నాలతో పొదగని చోటంటూ లేదంటండి. అంత అమూల్యమైన రత్నాలతో పొదిగిన ఎంతో అందంగా ఉంది. దేవతల రాజభవనాల్లో కూడా అటువంటి విశేషాలు ఉండవేమో అని హనుమ ఆ విమానాన్ని చూసి అనుకుంటున్నారు. రావణుడు తన తపబలంతో బుద్ధిపరాక్రమాలు సంపాదించి మనసు కోరిన చోటకి ప్రయాణం చేయగల పుష్పక విమానాన్ని హనుమ చూశారు. యజమాని మనసును బట్టి వేగంగా పోగల సామాన్యులకు సాధ్యం కానిది వాయువేగం కలది. అనేక విశేషాలతో కూడి ఉంది. పర్వతంలాగా విచిత్రాలైన అనేక శిఖరాలు కలిగి మనసుకు ఇంపైనదిగా ఉందంట. వసంత ఋతువు కంటే కూడా సుందరంగా ఉందంటండి. ఈ సుందరాకాండ ఎంత బాగా వాల్మీకి ఆయన వర్ణించారో చూసారా? ఎంత గొప్పగా వర్ణించారండి. శరత్కాల చంద్రునిలోయ ప్రకాశిస్తున్నది. వసంతకాలంలో ఉండే పూలరాశుల కన్నులకి ఇంపైనది. బహు సుందరంగా ఉన్న పుష్పక విమానం. ఆహా! ఒక సర్గ అంతా కూడా పుష్పక విమానాన్నే వర్ణించడం జరిగిందండి. ఇంకా అసలు దానిలో అయితే ఇంకెంత బాగా వర్ణించి ఉంటారో మరి. ఇక 9వ సర్గ. రావణుని మందిరం, పుష్పక విమానం, అతని అష్టైశ్వర్యాలు, కుబేరుడి సంపద, ఇంద్రుడి ఐశ్వర్యాలు, వరుణుడికి యముడికి కలిగిన ఎంత ధనం ఉన్నదో అందంతా కూడా రావణుని ఇంట్లో ఉన్నది అని హనుమ ఎంతో ఆశ్చర్యంగా చూశారంటండి. బ్రహ్మకే విశ్వకర్మ ఆ విమానాన్ని నిర్మించగా కుబేరుడు బ్రహ్మ నుండి వరం పొందాడు. రావణుడు బలప్రయోగంతో కుబేరుడి నుంచి లాక్కున్నాడు. హనుమ దాని అందచందాలు చూస్తూ దానిపైకెక్కి అక్కడి నుంచి రావణుని మనసుకు నచ్చిన శాలకు వెళ్ళిపోయాడు. ఈ శాలకు మణిసోపానాలు, బంగారు తెరలు, స్ఫటికాలతో చేసిన నేల, ముత్యాలు, పగడాలు అంటే అనేక మణులతో నిర్మించిన స్తంభాలు, విచిత్రాలతో చిత్రించిన తివాచీలు, ఇవన్నీ కూడా అతి సుందరంగా నిర్మించబడి. ఇది దేవతలు నివసించు స్వర్గమా, ఇంద్రుని అమరావతి లేక బ్రహ్మలోకమా అని మారుతి అనుకుంటున్నారు.
దీపాల కాంతులతో, రావణుని తేజంతో, భూషణాలు మెరుపులతో ఆ భవనం మరింత శోభిస్తుంది. అక్కడ ఎందరో కాంతామణులు వివిధ శోభలు వెదజల్లుతూ ఆభరణాలతో, కాంతులతో, మెరుపులతో తిరుగుతున్నారంట. కొందరు అక్కడ స్త్రీలు ఆటపాటలతో త్రాగుతూ చెదిరిన మాలలు నగరాలలో గాఢ నిద్రతో ఉన్నారంటండి. కొందరు రావణుని భార్యలు, కొందరు ఒకరికి ఒకరు తగులుతూ పడుకొని ఉన్నారు. రావణునికి రాజులు, దైత్యులు, రాక్షసులు, గంధర్వ కన్యలు చాలామంది వశమయ్యారు. ఒక్క సీత తప్ప అక్కడ అందరూ కూడా రావణుని కోరి వచ్చిన వాళ్ళే. రాక్షస బుద్ధితో సీతను అపహరించి తెచ్చి చెడ్డ పని చేశాడా అని మారుతి తనలో తాను అనుకుంటున్నాడు. మనసు బాగోలేనప్పుడు ఇలాంటి సుందరాకాండ, ఈ వర్ణన ఇవన్నీ చదవడం వలన, వినడం వలన మనసుకి ప్రశాంతత కలిగి మనకి ఒక అద్వితీయమైన ఆలోచనలు తడతాయి. అలాగే కష్టము బాధ మర్చిపోతాం. అందుకని ఈ సుందరాకాండ వినడం వల్ల ఆనందం కలుగుతుందని ఎంతో గొప్పగా ఈ రచన చేశారు. ఇక 10వ సర్గ. అక్కడ రత్న స్ఫటికాలు, దంతాలు, వైడూర్యాలు పొదగబడిన మంచి పట్టెలతో పరుపులతో ఉన్న ఒక పెద్ద మంచం ఉంది. దాని చుట్టూ స్త్రీలు చామరాలతో విసురుతూ ఉన్నారు. ఆ సయ్యపై మేఘం వంటివాడు, పెద్ద కుండలాలు, ఎర్రని కన్నులు, బంగారు పోగులు వస్త్రాలు ధరించిన రావణుడు ఆ సయ్యపై పడుకున్నాడు. స్త్రీలతో సరసాలు ఆడి తాగిన మత్తులో నిద్రిస్తూ ఉన్న రావణుడిని హనుమ చూశారు. పర్వతం వంటి రావణుడు పెద్ద పెద్ద చేతులతో, మద్యములు వింత వింత వాసనలు చిమ్ముతున్న అతని నిశ్వాసలు, రక్త చందనాలతో, హారాలతో విశాలమైన అతని రొమ్ములతో కూడిన రావణుని హనుమ చూశారంటండి. అతని భార్యలు అందరూ కూడా అతని పాదాల వద్ద అటు ఇటు పడుకున్నారు. వారందరూ ఆడి పాడి తాగి నాట్యం చేస్తున్న వారిలో ఒకరు ఇంకొకరు వేణువు, ఇంకొకరు మృదంగం, కొందరు వివిధ వాయిద్యాలు పట్టుకొని కొందరు ఇష్టం వచ్చినట్టు పడుకున్నారు. వీరికి కొద్ది దూరంలో మేలైన మంచం మీద పడుకొని ఉన్న ఒక స్త్రీ మారుతిగా చూశారు. చాలా మణులు, ముత్యాలు పొదిగిన నగలు వేసుకొని తన శోభతో మందిరాన్ని ప్రవేశం చేస్తూ రావణునికి ఇష్టురాళ్ళు పట్టమహిషి, అంతఃపురానికి పరిపాలకురాలైన మండోదరిని మారుతి చూశారు. మహా సౌందర్యంతో శోభిస్తున్న ఆమెను చూసి సీత అని అనుకున్నారు. ఆనందం పొంది భుజాలు ఉప్పొంగుతూ తోకను ముద్దు పెట్టుకొని తన సహజ వానర లక్షణాన్ని మారుతి ప్రదర్శించారు. కానీ అంత అలా ఎలా ఉంటారు సీతామాత? కానీ ఆయనకి సీతాదేవిని వెదకాలి తొందరగా అనే ఆదుర్దాలోని ఆయన మండోదరిని చూసి అంత గొప్పగా దేవతా స్వరూపంలో ఉన్న మండోదరి తక్కువ ఆవిడ కాదండి. ఆవిడ కూడా చాలా గొప్ప ఆవిడ. కాబట్టే ఈ రావణాసురుడు కూడా మనకు తెలియని విషయం ఏం కాదు కదా. జయ విజయులు శాపగ్రస్తుడు మనకు తెలిసిన విషయమే. అలాంటి విష్ణువు దేవుడికి కాపలాదారుగా ఉండి శాపవశాన రావణాసురుడై జన్మించిన అలాంటి వ్యక్తికి సాధారణ స్త్రీ భార్యగా లభించదు కదండి. ఇక 11వ సర్గ. హనుమ మరలా తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. రాముని చూడక సీత నిద్రపోతుందా, కడుపు నిండా తింటుందా అనుకుంటూ మరలా భవనం అంతా తిరగటం మొదలుపెట్టారు. ఇంకా అక్కడ కొంతమంది స్త్రీలు ఆడి పాడి ఇంకా వాళ్ళు అలా ఆటపాటలతో ఆనందంగా ఉండటమే కదండి వారు చేసేది. వారందరి మధ్యలో రావణుడు మదించిన ఏనుగులా నిద్రపోతున్నాడు.
దూరంగా పానశాల, భోజనశాల కూడా ఉంది. పానశాల అంటే రసాతలు, అంటే రసాలు. మనం కూల్ డ్రింక్స్ తాగుతాం కదండి, అలాగే రకరకాల పండ్ల రసాలు అన్నీ ఉండే, మంచినీరు అన్నీ ఉండే ఆ శాల. అలాగే మద్యపానాలు అన్నీ తాగుతారు కదా వారు. అలాగే పాకశాల అంటే భోజనశాల. ఇవన్నీ భోజనం చేయడానికి అన్ని రకరకాలు, ఇవన్నీ భోగలాలతో ఉన్నారు కదండి. లంకా నగరం అమ్మవారు నిర్మించుకున్న లంకా నగరంలో భోగాలు అనుభవించడానికే కదండి ఆ లంకా నగరంలో పుట్టారా వారంతా కూడా. నిండుగా సగం వదిలేస్తే పూర్తిగా ఖాళీ అయ్యి పానీయాలు, మద్యాలతో ఉన్న అనేక కడవలు కనపడ్డాయి. సగం సగం తిని వదిలేసిన భోజన పదార్థాలు, మాంసం ముక్కలు, చేపల ముక్కలు, పొడులు, పచ్చడులు అన్నీ ఆ భోజనశాలలో ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఉన్నాయి. ఈ విధంగా రావణుని మందిరంలో అంగుళం వదలకుండా వెతుకుతూ మారుతి చూశారు. అయినా సీతాదేవి కనిపించలేదు. అక్కడ ఉన్న స్త్రీలను చూసి హనుమ, అయ్యో, నేను ఇలా పరస్త్రీలను చూడవచ్చా? అందులోనూ స్వేచ్ఛగా పడుకున్న వారు. ఇది అధర్మం కనుక ఇక్కడ కాకుండా నేను మరో ప్రదేశంలోకి వెతుకుతాను. ఇటువంటి చోట సీత ఉంటుందా అనుకుంటూ బయలుదేరాడు. అంతే కదండి, అలాంటి ప్రదేశాల్లో ఆ మాత, జగన్మాత, ఆ సీతామాత శ్రీ మహాలక్ష్మి కదండి అవతారం. ఆ తల్లి అలాంటి చోట ఎందుకు ఉంటుంది? ఇక 12వ సర్గం. హనుమ సీత కనబడక అన్ని ప్రదేశాలు మరలా వెతుకుతూ ఉన్నారు. సీత ఈ రావణుని తిరస్కరించి ఉంటుంది కాబట్టి రావణుడు ఈ రాక్షస స్త్రీలతో సీతను చంపి ఉండవచ్చు, లేకపోతే సీత తనకు తాను చనిపోయిందేమో, అందుకనే ఇంత వెతికినా కూడా నాకు లేదు. సీత జాడ తెలియకుండా ఉంది. నేను తిరిగి వెళ్తే అందరూ నన్ను ఏమనుకుంటారు? రావణుడు లంకకే సీతను తీసుకొని వచ్చినట్టు ఖచ్చితంగా తెలిసింది. సుగ్రీవుడు తీవ్ర దండన విధించు రాజు. గడువు తర్వాత నేను తిరిగి వెళ్ళి అందరి ముందు నిలబడగలనా అని అనుకుంటూ మరలా రావణాంతపురంలోని వీధులు, గుళ్ళు, గోపురాలు, దిగుడు బావులు, చెరువులు చూస్తూ, కానీ ఎక్కడా సీత కనిపించలేదు. సీతను వెతుకటంలో వానర ప్రయత్నం, సాగరం దాటడం అన్నీ వ్యర్థమైపోయినాయని బాధపడుతున్నారు. అంతే కదా, తను పడిన కష్టం అంతా కూడా అయిపోయింది. అంటే మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు పడిన కష్టం అంతా కూడా ఆ పని జరగకపోతే ఎంతో బాధపడతాం. అలాగే హనుమ కూడా బాధపడుతున్నారు. ఇక 13వ సర్గ. ఎక్కడ సీత కనపడలేదు. ఎంతో వ్యధ చెందుతూ, నిజంగా సీత బ్రతికే ఉందా, లేక రావణుడు అపహరించి తీసుకువస్తూ సముద్రంలో వేచారా, మరణించిందా, లేదా బ్రతుకుపై నిరాశ చెంది మరణించిందా, లేదా తమకు సవతి అవుతుందేమో అని రావణుని భార్యలు చంపేశారా అని ఆందోళన చెందుతూ, అలాంటి మనసులో బాధపడుతూ హనుమ ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఆ తల్లి ఇంకా కనపడలేదు. రాముడికి ఎలా చెప్పను? సుగ్రీవునికి ముఖం ఎలా చూపించను? ఈ వార్త విని భరించగలడా? బ్రతికి ఉండగలడా శ్రీరామచంద్రుడు? లేనితో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు బ్రతికి ఉండగలరా? రాముడు లేని సుగ్రీవుడు లేని వానరులు బ్రతికి ఉండగలరా? సీత కనపడకపోతే నేను కిష్కిందకి వెళ్ళలేను. నేను ఇక్కడే దుంపలు పళ్ళు తింటూ వానప్రస్థం చేస్తాను, లేదా నిరాహారి అయి చిత్తి పేర్చుకొని ఇక్కడే మరణిస్తాను, లేదా ఇక్కడే ఏ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటాను, ఉండిపోతాను అని పరిపరి విధాల హనుమ బాధపడుతూ ఉన్నారు. ఆ సీతా అన్వేషణ అలా కొనసాగిస్తూ ఉన్నారు. మరలా ఎలా అనుకుంటున్నారు, లేదా రావణుని చంపుతాను, లేదా బంధించి రాముని పాదాల వద్ద పడేస్తాను అని తలుస్తూ మరలా సీతను వెతుకుతూ ఉన్నారు. ఇక
అలా ముందుకు వెళ్ళగా అశోకవనం దగ్గరికి వచ్చారు. ఇందులో ఉందా సీత? ఈ వనం రాక్షసులు చాలామంది కాపలా కాస్తున్నారు. ఎంతో అందంగా ఉంది. కనీసం ఎక్కడైనా సీతాదేవి కనిపిస్తే చాలు సంతోషం అని అనుకుంటూ అశోకవనం చేరుకున్నారు. అశోకవనం ఎంతో అందంగా ఉంటుందండి. అశోక వృక్షం దగ్గర కూర్చొని నమస్కారం చేసుకుంటే శోకాలు నశిస్తాయి అంటారు. అందుకనే సీతామాత అశోకవనంలో శోకిస్తూ ఉన్నది కాబట్టి, అశోకవనంలో ఉన్నది కాబట్టి అమ్మవారు శోకాన్ని నుంచి నివృత్తి అయ్యి శ్రీరామచంద్రుని హృదయానికి దగ్గరగా చేరుకొని తన రాజ్యానికి వెళ్ళింది. లవకుశులను కూడా కన్నారు ఆ తల్లి. కాబట్టి అశోక వృక్షాలు దగ్గర ఉండటం వలన అశోక మాత దగ్గర ఆ వృక్షాన్ని మాతగానే భావించాలి. మా శోకాలన్నీ నివృత్తి చెయ్యి తల్లి అని చెప్పి అశోక చెట్టు దగ్గర నీరు పోసి పసుపు కుంకుమ వేసి పువ్వులు అవి పెట్టి నమస్కారం చేసుకొని ఆ మట్టి పెట్టుకుంటే శోకాలు నశిస్తాయి అని పెద్దలు చెప్తారు. దీనికి తార్కాణంగా ఈ కథే నిదర్శనం కదండి. సీతామాత అశోకవనం నుంచి శోకాన్ని విడిచి శ్రీరామచంద్రుని చేరుకున్నారు. ఇక 14వ సర్గ. పతిత పావనమైన మనసులో ధ్యానం చేసుకొని అశోకవనం వద్దకి ప్రాకారం ఎక్కి వనంలోనికి చూశాడు. అశోక వృక్షాలు సంపెంగ పొదలు పొన్న మామిడి అనేక చెట్లు లతలతో ఎంతో సుందరంగా ఉంది ఆ వనం. మారుతి సీతను వెతుకుతూ ఆ వనంలో ప్రవేశించాడు. అతని రాకతో వచ్చిన అలికిడికి చెట్ల మీద ఉన్న పక్షులు చెల్లాచెదరే ఎగరగా రెక్కలు గాలికి పువ్వులు అన్నీ మారుతిపైకి రాలాయి. దాంతో మారుతి ఒక పూలకొండలా కనిపించాడు. మణులతో చేసిన చప్టాలు అంటారు కదండి, అంటే వెండి బంగారాలతో చేయబడిన గచ్చులు, నేలలు, మణులతో నిర్మించిన మెట్టు గల దిగుడు బావులు, మంచినీళ్ళు, చిన్న నదులు, ప్రవాహాలు, అక్కడ ఉన్న అన్ని చెట్లు పూలతోనూ ఫలాలతోనూ అలరారుతూ ఉన్నాయి. అక్కడే అనేక లతలతో ఆకులతో చుట్టూ బంగారు వేదికతో ఉన్న ఒక సింసప వృక్షం చూశాడు. ఆ చెట్టుపైకి ఎక్కి సీతాదేవి ఎక్కడుందా అని చూస్తూ ఉన్నారు మారుతి. రాముని ఆలోచనతో ఉన్న సీత ఈ వనానికి రావచ్చు, శుద్ధ జలాలతో కూడి ఉన్న ఈ నది వద్ద సంధ్యా వందనాలు చేయటానికి తప్పకుండా వస్తుంది అనుకుంటూ సీతాదేవి కోసం ఎదురు చూస్తూ ఆ వృక్షంపై కూర్చున్నారు. మిగతాది తరువాయి భాగంలో విందాము. ఇక జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జపమాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హనుమాన్.